తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద హరీశ్రావు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. త్యాగాలు గుర్తుండాలి, అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క మరి భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు అమరుల గురించి మాట్లాడతారా? కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని వారి కుమార్తెను డాక్టర్ చేసినటువంటిది కేసీఆర్ గారు. అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? మీ పేరే రైఫిల్ రెడ్డి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణని ఎవడంటాడో రండి కాల్చివేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నదట. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు, సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు. ఇవాళ నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు. యాదిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని ఆ సోనియా గాంధీ గారి ఇంటి ముందు పోయి చెట్టుకు ఊరేసుకొని యాదిరెడ్డి గారు చనిపోయింది. ఆ యాదిరెడ్డి గారి శవాన్ని తేవడానికి మేము ఢిల్లీ పోయినాం తప్ప నువ్వు కనీసం యాదిరెడ్డి శవాన్ని చూడడానికి వచ్చినావా రేవంత్ రెడ్డి గారు? ఏ రోజైనా యాదిరెడ్డి కుటుంబాన్ని నువ్వు పరామర్శించినావా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నీకేదో ప్రేమ ఉన్నట్టు శాసనసభలో మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మా మీద 100 కేసులు ఉన్నాయి, మేము అరెస్ట్ అయినాం, మేము జైళ్ళల్లో ఉన్నాం, ఈ రోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో, మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో కూడా తెలంగాణ ఉద్యమ కేసులు మా మీద ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో కూడా మేము పెట్టాం. ఇవాళ ఎంతోమంది ఉద్యమకారుల మీద కేసులు మాఫీ చేసినాం, కేసులు ఎత్తివేసినాం. కొన్ని చివరి దశలో కొన్ని కేసులు ఉన్నాయి, అందులో మా మీద కూడా ఉన్నాయి. సో అవి దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు. అదేవిధంగా రైతుల ఆదాయం విషయంలో కూడా ఆయన మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు. వాస్తవానికి నీతి ఆయోగ్ రిపోర్ట్ నేను చెప్పేది, సభలో రైతుల ఆదాయంలో తెలంగాణ వెనుకకుందని ఒక తప్పుడు రిపోర్ట్ని ఇచ్చారు. మేము క్లారిఫికేషన్ అడిగితే మైక్ ఇవ్వరు, స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు. ఇంకొక వైపు ఏమో సభలో మరి మమ్మల్ని మాట్లాడనీయకుండా వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వాస్తవానికి మన తెలంగాణ వ్యవసాయ రంగం తలసరి ఆదాయ వృద్ధిలో గత దశాబ్ద కాలంలో మరి 6.59 వృద్ధితో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. అంటే 6.59% వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం ఎవరిదంటే చిన్న రాష్ట్రమైన సిక్కిం 6.87%. ఇది ఎవరు చెప్పిండ్రు? నీతి ఆయోగ్ నివేదికలో చెప్పింది. పెద్ద రాష్ట్రాల పట్టికలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 5.41%తో 4వ స్థానంలో నిలిచింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద పెట్టిన దృష్టి వల్ల ఇవాళ దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో 2వ స్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. వాస్తవాలు ఇదుంటే ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించి తప్పుడు విషయాలు చెప్పినారు. నేను అప్పుడే లేచి క్లారిఫికేషన్ అడిగితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మాకు మైక్ ఇవ్వరు, అటువైపు నుంచి సైగలు, చిట్టీలు, మైకులు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం. అదేవిధంగా వారు ఇంకో మాట మాట్లాడినారు, రైతులకు పంట సాగు ఈరోజు వరి ధాన్యం రైతులకు మద్దతు ధర రాలేదని రైతులు 1400కు 1500కు అమ్ముకుంటున్నారని మాట్లాడింది. ఎంత సత్యదూరమైన విషయం అంటే ఆనాడు 2014-15లో ఆ రోజు కొన్న వడ్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినప్పుడు కొన్న వడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మరి మేము అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పీకి మద్దతు ధరకు ప్రభుత్వమే సేకరించిన వడ్లు 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నులు, 2021-22లో 1,20,00,000 మెట్రిక్ టన్నులు, 2020